జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణగల దేవుడు. ఆయన మన పాపాలన్నీ కూడా క్షమించి ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకుంటాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఆయన ఒప్పుకున్నాడు, అయ్యా ఈ తుఫాను వచ్చింది నన్ను బట్టే వచ్చింది. ఏం చేసావు నువ్వు తప్పు? నేను ఎవరినో నీకు తెలుసా? నేను హెబ్రీయుడను, నేను దేవుని భక్తుడను, ఆయన ప్రవక్తను, ఆయన సేవకుడను. ఆయన ఒక పట్టణానికి వెళ్ళమంటే నేను మరొక పట్టణానికి వెళ్తా ఉన్నా. నేను దేవునికి విధేయత చూపెట్టలేదు, ఆయన చెప్పిన పని నేను చేయటం లేదు. అందువల్ల దేవుడి తుఫాను పంపించాడు. ఈ భూమి ఆకాశాలు సృష్టించిన యెహోవా దేవుని సేవకుడు నేను, యెహోవా దేవుని సేవకుడు అనగానే వాళ్ళందరూ భయం వేసింది. వాళ్ళందరికీ ఏమైంది? భయం వేసింది. చూడండి, దేవుని బిడ్డలమైన మనము యేసు పేరు చెప్పగానే ఎదుటివారు భయపడిపోవాలి.